గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. కవితకు బెయిల్ రావచ్చా? ఇప్పటికే మీ అందరికీ తెలుసు, కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెని ఢిల్లీ తీసుకెళ్తా ఉంది. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనపడుతూ ఉంది. అయితే తన అరెస్టుకు సంబంధించి ఇప్పటికే ఒక ఛాలెంజ్ పిటిషన్ని కవిత దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈడీ అరెస్టునైతే. అయితే ఈడీ అరెస్టులో ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రొసీజర్ ఫాలో కాలేదు. రెండోది, కోర్టు ముందు గతంలో ఈడీ కవితను అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదంటూ చెప్పింది. ఇలాంటి మాటల్ని తప్పించుకొని నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఛాలెంజ్ వారెంట్ని అయితే కోర్టు ముందు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కవితకు బెయిల్ రావచ్చా? కవిత బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవాల్సి ఉంది. అయితే సాటర్డే, సండే సహజంగా కోర్టుకి సెలవు దినాలు అయినప్పటికీ కూడా ఎమర్జెన్సీ కింద బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, హౌస్ మోషన్ మూవ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఎమర్జెన్సీ కింద కోర్టు దీన్ని పరిగణలో తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది. అయితే ఈ బెయిల్ పిటిషన్ కాకనే ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఈడీ ప్రొసీజర్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కవిత ఆల్రెడీ ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని తర్వాత దాని మీద కోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందో చూసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకుంటారా, లేదు ఇమ్మీడియట్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అదే ఇమ్మీడియట్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పటికీ కూడా అంత ఈజీగా యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం లేదు. మండే తర్వాత బెయిల్ పిటిషన్ని పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. అయితే బెయిల్ పిటిషన్ తీసుకున్నంత మాత్రాన కవితకు బెయిల్ ఇస్తారా? కవిత ఎప్పుడు బయటకు రావచ్చు? ఒక్కసారి ఆమె మీద ఉన్న కేసులు చూద్దాం. ఆమె మీద ఉన్న కేసులు మనీ లాండరింగ్ కేసులు, ఆర్థిక నేరాల కేసులు. సహజంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, చేసిన కామెంట్ ప్రకారం, కింది కోర్టులకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆర్థిక నేరాలను కఠినంగా భావించాలి. ప్రజాప్రతినిధిగా ఉన్నోళ్ళు, రాజకీయ పార్టీ నాయకులుగా ఉన్నోళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల ధనాన్ని లూటీ చేసే పద్ధతిని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. ఆర్థిక నేరాల విషయంలో కఠినంగా ఉండాలి, శిక్షలు కఠినంగా ఉండాలి, అలానే తొందరగా తీర్పులు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు కింది కోర్టులకి మార్గదర్శకాలు గతంలో జారీ చేసింది. వీటి విషయంలో బెయిల్ విషయంలో కూడా అంత ఈజీగా ఇవ్వద్దు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మనీ లాండరింగ్ కేసే కవిత ఎదుర్కొంటుంది, ఆర్థిక నేరానికి సంబంధించిన కేసే ఎదుర్కొంటుంది. అందులోనూ 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇది. అందులోనూ 40 కోట్ల రూపాయల విలువ చేసే డాక్యుమెంట్స్ మనకి ఆ విలువ డబ్బులు కనుక హైదరాబాద్లోనే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయిపోయాయి, చేతులు మారాయి అని ఈడీ ఆరోపిస్తుంది. హైదరాబాద్ మారటం కూడా సౌత్ గ్రూపులో కీలకంగా కవిత ఉన్నారు. కవిత 40 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లో కీలక భాగస్వామి. హైదరాబాద్లో ఓ ప్రైవేటు వాటిలో 40 కోట్ల రూపాయల చేతులు మారినట్టు దానికి సంబంధించిన కవితకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కవిత ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు మనకైతే సమాచారం అంతా ఉంది. నిజానికి ఈడీ ఎలాంటి వాదనలని కోర్టు ముందు పెట్టిద్ది అన్నదాన్ని బట్టే కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఈడీ కనుక గట్టి వాదన వినిపించి గట్టి సాక్ష్యాలను కనుక పెట్టగలిగితే ఇదే కేసులో మనీష్ సిసోడియా విషయంలో బెయిల్ రాకుండా ఈడీ అడ్డుకోగలుగుతుంది. గత 2 సంవత్సరాలుగా ఆయన తిహార్ జైల్లో, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గత 2 సంవత్సరాలుగా బెయిల్ లేకుండా తిహార్ జైల్లో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి అయితే ఇప్పటివరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూడండి, ఇదే కేసులో మనీష్ సిసోడియా ఉదాహరణ చూడండి. మనీ లాండరింగ్ కేసు కాబట్టి, ఆర్థిక నేరం కాబట్టి, అందులోనూ గతంలో ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్సీగా, బీఆర్ఎస్ కీలక నాయకురాలుగా ఓ ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకురాలుగా ఈ నేరాలకు పాల్పడింది కాబట్టి ఈ కేసులో ఏమికి అంత ఈజీగా బెయిల్ రాకపోవచ్చు. అది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా ఈ ఏమికి బెయిల్ రావడానికి అవకాశం లేదు అనేటువంటిదే మన గత ప్రొసీజర్ని చూస్తే మనకు అర్థమవుతున్న విషయం. కానీ ఈడీ ఎలాంటి వాదనలు పెడుతుంది, ఎలాంటి సాక్ష్యాలను చూపిస్తుంది, ఎలాంటి ఒకవేళ కవితగా బెయిల్ ఇవ్వటం పట్ల ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఇవ్వచ్చు. కానీ సహజంగా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అందులోనూ ఫ్రైడే అరెస్ట్ చేశారంటేనే 2 రోజులు విచారణ చేసుకోవచ్చు, బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉండటానికే ఫ్రైడే అరెస్టులు సహజంగా జరుగుతాయి. ఫ్రైడే అరెస్ట్ చేసిన ఉద్దేశాన్ని చూసినా సరే కవితకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలనే ఆలోచనతోనే ఈడీ ఉన్నట్టు అర్థమవుతుంది. సహజంగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కేసును తారుమారు చేయగలిగి, సాక్ష్యాలను తారుమారు చేయగలిగే వ్యక్తులకు అంత ఈజీగా బెయిల్ రాదు. కాబట్టి ఈ కేసు చాలా తీవ్రమైన కేసు, సాక్ష్యాలను తారుమారు చేసేగలిగినటువంటి పొజిషన్లో కవిత ఉన్నారు కాబట్టి, ఇప్పటికే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆమెకు అంత ఈజీగా బెయిల్ దక్కే అవకాశం లేదు. ఆమె మీద మోపబడుతున్న కేసులు కూడా అదే చెప్తున్నాయి. సహజంగా ఇప్పట్లో కవిత జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనబడటం లేదు. సహజమైన ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, తర్వాత రిమాండ్ రిపోర్ట్ వేస్తారు, తర్వాత కస్టడీ పిటిషన్ వేస్తారు,
సో రిమాండ్కి తరలించి కస్టడీకి ఇచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది. మరి చూడాలి కవిత కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది.